వెళ్ళు. రా చిట్టి. దాక్షాయిని, నువ్వు చేసిన పనేమైనా బావుందా? అసలు ఏమైందో ఇప్పటికైనా క్లియర్గా చెప్పక్క. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాత్రి నువ్వు బాగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు. ఇంటికొచ్చాక కూడా బాగా గొడవ చేశావు. కొత్తగా ఈ మందు తాగే అలవాటేంటి? నిజంగా నాకేం తెలీదక్క. పార్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు మాక్టైలు ఆల్కహాల్ కాదు అని ఇచ్చారు. ముందు ఒక గ్లాస్ తాగాను, తర్వాత బలవంతంగా ఒక గ్లాస్ తాగించారు. ఏంటండి ఇది? మర్యాదగా ఇంట్లోంచి బయటికి పో. ఇది పరువుగల కుటుంబం, జనం మర్యాద ఇచ్చి గౌరవంగా చూసుకునే ఇల్లు. నువ్వు చేసిన దిక్కుమాలిన పన్ని ప్రపంచమంతా తెలిసేలా ప్రవర్తించావు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. బయటికి నాడు. అంత నీతి మాలిన పని నేనేం చేశానండి? సిగ్గులేదా మాట అనడానికి? నీ బాగోతం టీవీ న్యూస్లో కూడా వచ్చి ఎప్పటినుంచో పద్ధతిగా ఉన్న నా కుటుంబం అందరి దగ్గర చులకనైంది. నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడం వల్ల అపాసుపాలైంది. నా వల్లే మీ కుటుంబం పరువు మర్యాదలు మంటగలిశాయని తమరేమీ గొప్పలు పోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎప్పుడో మన కాంపౌండ్ వాల్ దాటి జనం ముందు వేలం పెట్టాయి. నోరు మూసుకో. తాగి చేసిన కంపు చాలు. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. శంకర్, తనకి తెలియకుండా జరిగిన తప్పుకి ఎందుకు ఇలా తొందరపాటుగా ప్రవర్తిస్తున్నావు? ఇదేమన్నా చిన్నపిల్ల వదినా? తెలియకుండా పొరపాటు చేసిందని సర్దుకుని పోవడానికి? మంతేదో కూల్ డ్రింక్ ఏదో తెలియని అమాయకి రాలా ఏమో లేని వదిలేయడానికి? లేదంటే తను చేసిన నిర్వాకం అంతా చేసి నాకేం తెలియదండి అంటే నమ్మి మోసపోవడానికి నేను అమాయకున్నా? మందు తాగింది కాబట్టి సరిపోయింది. ఇవాళ రేపు బయట ప్రపంచం ఎలా ఉంది, మనుషులు ఎలా తగలడ్డారు. మానం పోయుంటే తల తీసుకెళ్లి ఏ రైలు కింద పెట్టాల్సి వచ్చేది. అత్తయ్య, ఏంటా మాటలు? ఒక మాట అనే ముందు ఎదుటి వాళ్ల మనసుకి గాయం అవుతుందేమో అని ఆలోచన కూడా లేకపోతే ఎలా? పెద్దమన్న దాంట్లో తప్పే ఉందొదినా. ఇక వాదనలు అనవసరం. నాకు దాక్షాయినికి తెగతింపులు అయిపోయినట్టే. ఇక నుంచి నేను నీకు మొగుణ్ణి కాదు, నువ్వు నాకు పెళ్ళానివి కాదు. మన మధ్యన ఏ బంధం లేదు. ఇక నువ్వు బయలుదేరొచ్చు. శంకర్, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. శంకర్, నువ్వే ఉండక్క.
ఆయనకి నేను సమాధానం చెప్పగలను. మా భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. ఏంటి రెచ్చిపోతున్నారు? మీరు వద్దన్నా మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ఈ ఇంటి చూరు పట్టుకుని వేలాడతాననుకుంటున్నారా? నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాను. మిమ్మల్ని ప్రేమించిన పాపానికి ఎన్ని అవమానాలు ఎదురైనా పడుంటున్నాను. మీరు కాదు, నేను చెప్తున్నాను. ఈ కొంపలో గంజినీళ్లు తాగి పడుండాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఇప్పుడే మీకు విడాకులిచ్చి వెళ్ళిపోతాను. దాక్షాయిని, మాటనే ముందు వెనక ముందు చూసుకుంటే బాగుంటుంది. వాడేదో బుద్ధి లేకుండా నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమంటే నువ్వు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానంటాం. ఏమన్నా పద్ధతిగా ఉందా? మీ తమ్ముడు నన్ను బయటికి వెళ్ళమన్నప్పుడు మాత్రం మౌనంగా ఉన్న మీరు, నేనన్నప్పుడు మాత్రం సీరియస్ అవ్వడం మీకు మాత్రం పద్ధతిగా ఉందా బావగారు? దాక్షాయిని, మీ బావగారితో అలాగేనా మాట్లాడేది? ఇది మరీ బాగుందక్క. నా బాధను చెప్పుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అయినా నా స్టేటస్ కి నేను ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. నేను బయటికి వెళ్తే ఇలాంటి వాళ్ళు 100 మంది కుక్కల్లా నా వెంట పడతారు. ఏం కూసావే? శంకర్, శంకర్, ఏంటి శంకర్, ఊ అంటే కొట్టడానికి చెయ్యెత్తుతున్నా? తప్పు జరిగితే ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. చేతనైతే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. అంతేకాని ఇలా కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? దాక్షాయిని మాత్రమే కాదొదినా, మా భార్యాభర్తల మధ్య కలగజేసుకోవద్దని నేను కూడా చెప్తున్నాను. బాగుందిరా శంకర్, చాలా బాగుంది. నది కనపడితే చిల్లర విసిరినట్టు ప్రతి ఒక్కరికి సీత మీద అనవసరంగా మాటలు విసరటం ఆనవాయితీగా మారిపోయింది. మీ వదినికి గత్యంతరం లేక చాతగాక మరింట్లో పడి ఉండట్లేదురా. అందరూ ఎంత అవమానిస్తున్నా, అనరాని మాటలని వేధిస్తున్నా, అభిమానంతో ప్రేమతో మరుదుల్ని బిడ్డల్లాగా అనుకుని, తోడి కోడల్ని సొంత చెల్లెల్లాగా భావించి, తప్పుల్ని కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుని దాచుకుని బాధని భరిస్తూ అందరినీ కలుపుకుంటూ పోతోంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా చెల్లెలు ప్రసవ విషయంలో సంతోషం వెతుక్కుంటోంది. తనకి అవసరం లేకపోయినా కుటుంబం అంతా ఇబ్బందులు పడకూడదని, మీరందరూ కష్టాలు పడకూడదని ఉద్యోగం చేస్తుందిరా. రేయ్, మీరందరూ 100 జన్మలు తపస్సు చేసినా సరే మీకు తల్లిలాగా కూడా దొరకని గొప్ప మనిషిరా నా సీత. మేమన్నదమ్ములో నీకు కానీ వదినకి కానీ ఇచ్చే గౌరవంలో ఎప్పుడు తక్కువ చేశామన్నయ్య? దాక్షాయిని తప్పు చేసింది కాబట్టి నేను అలా అన్నాను. ఇంకా చాలు శంకర్, వారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు.
దాక్షాయణి, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు కూడా వెళ్ళు. నేను వెళ్తాను బావగారు, కానీ నా భర్త నన్ను బయటికి పంపేంత తప్పు నేనేం చేశానో నాకిప్పుడే తెలియాలి. చెప్పుడు కాదక్కా, నువ్వేం చేసినావో నువ్వే చూడు. చూడు. ఇప్పుడేమంటావు? శంకర్, తన తప్పు తను తెలుసుకుంది కాబట్టే దాక్షాయిని తలదించుకుంది. బయట వాళ్ళు కాదు, నీ భార్యని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందే నువ్వే. తప్పు చేసిందని దాక్షాయిని బయటికి పంపించాలని నువ్వు చేసిందేంటి? అది తప్పు కాదు. మీరు నాకు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఇంటి పెద్ద కోడలుగా రామరాజు గారి భార్యగా చెప్తున్నాను. మీరిద్దరూ గొడవ ఆపి లోపలికి వెళ్ళండి. రావణాసురుడు మహాజ్ఞాని కాబట్టి సీతమ్మ తల్లిని అశోకవనంలో ఉంచి తనని పెళ్లి చేసుకోవడానికి ఆ సాధ్వి ఎప్పుడు ఒప్పుకుంటుందా అని ఓర్పుతో ఎదురు చూశాడేమో గాని నాకంత సహనం లేదు సీత. నువ్వు నాకు వెంటనే దక్కాల్సిందే. నువ్వు దక్కాలంటే ఇవి నేను వెంటనే పంపాల్సిన చోటికి పంపించాలి. ఈ కవర్ ఇమీడియట్ గా కొరియర్ చేయి. ఓకే సార్. మీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు సార్. సీత గారు మీకు దక్కాలి అంటారు, ఫోటోస్ ఏమో ఇలా కొరియర్ చేశారు. సీత గారితో మీరంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తే మీరు అనుకునేది నెరవేరదు కదా సార్. ఇంట్లో అందరూ చూడాలనే, గొడవ జరగాలనే పంపాను చైత్ర. ఎస్, ఆ ఫోటోలు చూసి మీ ఎండీతో నువ్వెందుకంత క్లోజ్గా ఉన్నావు, ఈ రాసలీలలేంటి అని భర్తతో సహా అందరూ సీతను నిలదీయాలి. సీత ముందు ఆ మాటలంటుంటే బాధపడాలి.
నా మీద కోపం పెరగాలి. తనొచ్చి ఈ ఫోటోలు చూపించి నన్ను కొట్టినంత పని చెయ్యాలి. మీ మీద గొడవ చేసే పరిస్థితి వస్తే సీతగారు మీకు దూరం అవుతారు కదా సార్. అసలు మెలిక అక్కడే ఉంది చైత్ర. అందుకే నేను బాగా చనువుగా ఉన్నట్టుగా కనపడే ఫోటోలు పెట్టకుండా సెలెక్టివ్గా 3 ఫోటోలు పెట్టాను. సీతకి నా మీద ఎంత కోపం వచ్చినా నేను మాత్రం చాలా కూల్గా, సీతగారు మీరు వాటర్ తాగి కిచెన్లో స్పృహ తప్పి పడిపోయినప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టడానికి అయ్యో పరాయి స్త్రీని ఈ చేతులతో ముట్టుకోవాల్సి వచ్చింది అని నాలో నేను కుమిలిపోయి మానసికంగా నలిగిపోయి తప్పక గత్యంతరం లేక మిమ్మల్ని తీసుకెళ్తుంటే స్వచ్ఛమైన మన మనసుల్ని కల్తీ చేయడానికి, మనిద్దరి ఫ్యామిలీస్లో చిచ్చు పెట్టడానికి ఎవడో 3rd పర్సన్ అలా ఫోటోలు క్లిక్ చేసి మరిద్దరిని ఎమోషనల్గా లాక్ చేశాడు అని ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని డ్రామా ఆడతాను. మనిద్దరి మధ్యన ఏదో చెప్పుకోలేని సంబంధం ఉందని ఇంట్లో మొదలైన మంట సీత మనసుని దహించేదాకా వెళ్తుంది. నా మంచితనాన్ని నమ్మిన సీత ఆ కుటుంబానికి దూరం అవుతుంది, నాకు దగ్గరవుతుంది. మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంది సార్. నీలాంటి ఆడపిల్లల జోలికి నేను రానులే, పోయి పని చూసుకో. ఫోటోలు కొరియర్ చేసినంత మాత్రాన నువ్వు నా వశం కావని నాకు తెలుసు సీత. నిన్ను మానసికంగా కుంగదీయాలి అంటే మరోవైపు నుంచి కొత్త గేమ్ స్టార్ట్ చేయాలి. చేస్తా. దాక్షాయణక్కకు మస్తు కలేజ ఉంది కదా సరస్వతక్క. శంకర్ బాబు గారు బయటికి పొమ్మనగానే ధైర్యంగా ఎదురు తిరిగింది. నేను గిట్లా మా బుజ్జోడనుంటే ఏడ్చుకుంటా పెట్టబట్టుకుని గమ్మున పోయింది దాన్ని. ఆవిడ గారేమైనా తక్కువ తిన్నారా? తాగి ఇంటికొస్తే ఏ ఒకడైనా ఊరుకుంటాడా ఏంటి? ఇంకా శంకర్ బాబు గారు నోటి మాటగా చెప్పారు గాని అదే నేను ఆ పని చేస్తుంటే శ్రవణ్ నా కాళ్ళు విరుగ్గొట్టి సీతక్క బావగారు చెప్పినా కూడా వినకుండా బయటికి నన్ను తరిమేసేవాడు. దాక్షాయణక్క గట్ల చేసుడు వల్ల మోడలింగ్ కెరియర్ ఆగిపోయినట్టేనా? శంకర్ బాబు గారు సీతక్క మోడలింగ్ చేయడానికి ఒప్పుకుంటారంటవా? ఇంత చేశాక ఎలా ఒప్పుకుంటారు చిట్టి? చస్తే ఒప్పుకోరు. ఏంటి మీరిద్దరు నా గురించి ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు? నీ గురించేం కాదక్క, నీ మోడలింగ్ గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం చెప్పు? నేను అంతా విన్నాను. ఏనేసినవా? అంటే నువ్వే చెప్పు. చిన్నబాబు గారు వద్దు అంటే నువ్వు మోడలింగ్ చేస్తావా ఆగిపోతావా? ఇన్నాళ్ళు భర్తకి రెస్పెక్ట్ ఇచ్చి నా కెరీర్ గురించి పర్మిషన్ అడిగాను. ఇప్పుడు అలాంటివేమీ లేవు. నా దేవుడే దిగొచ్చిన నా మోడలింగ్ ని, నా ఎదుగుదలని ఎవ్వరూ అడ్డుకోలేరు. నువ్వు సూపర్ దాక్షాయణక్క. నువ్వు గిట్లనే గుండ్రాయి లెక్క మొండి లెక్క గట్టిగుండు. మేము కూడా నిన్నే ఫాలో అయ్యి మా మొగుళ్ళు ఏదైనా తేడా చేస్తే చెడుగుడు ఆడుకుందాం. నువ్వు నీ మొగుడుతో చెడుగుడాడతావా? మేము నమ్మాలి. నీకంత సీన్ లేదు. నాని ప్రేమగా చిట్టి అనగానే బుజ్జోడా అంటూ గదిలోకి పరిగెడతావు. రాత్రిపూట నిశ్శబ్దంలో వినిపించే కీచురాళ్ల శబ్దంలాగా ముచ్చట్లు పెట్టుకుంటారు.
ఒకటే సోది. నువ్వు బిల్డప్ ఇవ్వకు నాకు. ఏదేమైనా దాక్షాయనక్కంటే దాక్షాయనక్కంతే. చాలే పద, ముందు వంట చేయాలి, ఆ సంగతి చూద్దాం పద. హలో, ఆకాశరామన్న